బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోతున్న అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే అన్వేష్ ప్రధాన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను పోలీసులు బ్లాక్ చేయించగా తాజాగా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల తన అకౌంట్ బ్లాక్ అయిన నేపథ్యంలో అన్వేష్ మరో వీడియోను విడుదల చేశారు. తనకు ఇంకా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సవాల్ విసిరారు. ఈ వీడియోలో తీవ్రమైన అసభ్య పదజాలాన్ని వాడడాన్ని పోలీసులు సీరియస్గా పరిగణించారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉండడంతో అతను దేశంలోకి ఎంట్రీ ఇచ్చినా లేదా ఇతర దేశాలకు ప్రయాణించినా వెంటనే అదుపులోకి తీసుకునేలా ఎయిర్పోర్టు అధికారుల్ని పోలీసులు అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం అతడు వాడుతున్న ఇతర సోషల్ మీడియా ఖాతాలను కూడా నిలిపివేయాలని కోరుతూ ఆయా సంస్థలకు పోలీసులు అధికారికంగా లేఖలు రాయనున్నారు. నా అన్వేష్ పైన మరింతగా ఉచ్చు బిగిస్తోంది. సో ఇటీవల ఆయన విడుదల చేసినటువంటి వీడియోలో కూడా అసభ్య పదజాలను ఉపయోగిస్తూ కొంత వెటకారంగా వీడియో చేశాడు. దానిపైన కూడా పంజాగుట్ట పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, పంజాగుట్ట పోలీసులు అన్వేష్ పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దాంతోపాటుగా మన దేశంలోకి వచ్చినా లేదా ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళినా కూడా వెంటనే అప్రమత్తం అయ్యే విధంగా అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. సో ఏం చేయబోతున్నారో, అన్వేష్ని అరెస్ట్ చేయబోతున్నారా, ఎక్కడ ఉన్నా కూడా ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందా, ఏం జరుగుతోంది? అంటే నా అన్వేష్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ పైనే ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా ఈ లుక్అవుట్ నోటీస్ వెళ్తుంది. ఇతర దేశాల నుంచి ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా కూడా అన్వేష్ కు సంబంధించిన సమాచారం పంజాగుట్ట పోలీసులకు చేరవేసే విధంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇమిగ్రేషన్ అధికారులు సమాచారము ఒకవేళ ఇండియాకి అన్వేష్ వస్తే ఇమిగ్రేషన్ అధికారులు పంజాగుట్ట పోలీసులకి సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడుగా వివిధ దేశాలు తిరుగుతూ ఉన్నాడు. భారతదేశంపై విషం చమ్ముతూ వీడియోలు చేస్తూ ఉన్నాడు. కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా అతని వీడియో కంటెంట్ ఉంటుంది కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన గతంలో కేసు నమోదైంది. అయితే ఆ దర్యాప్తులో ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసినప్పటికీ కూడా 48 గంటల పాటు అన్వేష్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ని సస్పెండ్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ని వాడుతున్నాడు. కాబట్టి అన్వేష్ అదే విధంగా రెచ్చగొట్టే మాటలు, తప్పించుకునే ప్రయత్నాలు అవే చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అన్వేష్ ని ఇండియాకి రప్పించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన విదేశాలు తిరుగుతున్నాడు కాబట్టి ప్రస్తుతానికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్అవుట్ నోటీసులతో ప్రయోజనం లేకుంటే ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. అన్వేష్ కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కూడా తీవ్ర వ్యతిరేకత రావడం, అన్ఫాలో కావడం, ఆయన చేసే వ్యాఖ్యలన్నీ కూడా భారతదేశాన్ని గౌరవాన్ని కించపరిచే విధంగా చేశారు. కాబట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్లు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే పంజాగుట్ట పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇక ఈ కేసు స్పీడప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగైనా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ లుక్అవుట్ నోటీసుల ద్వారా ఒకవేళ ఇండియాకి వచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పోలీసులకి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఆయన ఉన్న దేశానికి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. నా అన్వేషణ అన్వేష్కి ఉచ్చు బిగుస్తోంది. పంజాగుట్ట పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల తన ప్రధాన ఇన్స్టా అకౌంట్ బ్యాన్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. దీంతో మరొక అకౌంట్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. సో దాంట్లో కూడా నన్నెవరు ఏమీ చేయలేరు అన్నటువంటి దూరంలో మాట్లాడుతూ కొంత అసభ్య పదజాలను ఉపయోగించారు, కొంత వెటకారాన్ని ఉపయోగించారు. దీంతో పోలీసులు దీన్ని కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. సో దీంతో అన్వేష్కు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సో భారతదేశంలో లేడు, విదేశాల్లో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి భారత్కు వచ్చినా సరే, ఇప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశానికి విమానంలో ప్రయాణించినా సరే అక్కడ విమానాశ్రయ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే అతనికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.